దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. 81వ కీర్తన 10వ చరణం. ప్రభునందు ప్రియులారా, దేవుడు మహా గొప్ప ప్రేమ కలిగిన వాడు. ఆయన అనుదినము మనలను తన ఆత్మీయమైనటువంటి వాక్కుల చేత దీవించి బలపరుచుచున్నాడు. మన ఆత్మను పోషించి సంరక్షించుచున్నాడు. భౌతికముగా కూడా మనం తింటున్నటువంటి ఆహారం ఏదైనాను దేవుడు మనకు సమకూర్చినందున వలనే మనము అనుభవించగలుగుతున్నాం. మన జీవితములలో దేవుడు చేసినటువంటి ఉపకారాలు, ఆశీర్వాదాలను బట్టి మన జీవన మనుగడ కొనసాగించగలుగుతున్నాం. ఈ లేఖన పాఠములో సెలవిచ్చినటువంటి మాట ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆసాపు అను దైవజనుని చేత దేవుడు రాయిస్తున్న మాటలివి. ఆసాపు చక్కటి కీర్తనకారుడు. దావీదుతో పాటుగా ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ కీర్తనలతో తాను కూడా పొందుపరచబడిన తన రచనలలో ఉన్న విషయము ఇదే. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించినటువంటి ప్రతి ఉద్దేశము దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా బయలుపరుస్తున్నాడు. అన్య దేవతల తట్టు తిరిగినటువంటి ఇశ్రాయేలీల ఆత్మీయ జీవితము, భౌతిక మనుగడ ప్రశ్నార్థకంగాను సంశయయుతముగా ఉన్న కాలం అది. అయితే దేవుడు వారిని చెరకు పంపించిన తరువాత వారి జీవితములలో అంతా కూడా వారు ఆశించిన ఆనందము శూన్యమైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక మీదట దేవుడు మనలను కనికరించడు. మనం చేసిన అపరాధములను బట్టి దేవుడు మనకు తగిన శిక్ష విధించున్నాడని వారు దిగులు పడుతున్న సమయం అది. ఇక మీదట వారి జీవితాలలో పండుగ సంతోషము లేదు, సాధారణకరమైనటువంటి పరిస్థితులు కూడా లేదు. కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన కాలమును, వారి పితరుల కాలమును జ్ఞాపకం చేసుకుంటూ వేదన పడుతున్నప్పుడు ఆసాపు ద్వారా ఈ కీర్తన దేవుడు వారికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి నా ప్రజలారా ఆలకించుని, మీకు ఈ సంగతిని తెలియచేతును అని 81వ కీర్తన 8వ చరణములో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధానమున ఇశ్రాయేలు ప్రజలకు భౌతిక సంబంధమైన ఆహారము కంటే దేవుని నోటి నుండి వచ్చే ఆధ్యాత్మికమైన ఆహారము, ఆశీర్వాదమే వారికి అవసరం. దిగులు చెందుతున్న పరిస్థితులలో దేవుడు వారితో మాట్లాడడానికి దైవజనులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అయితే వారి యొక్క హృదయములలో దేవుని యొక్క వాక్యమును నింపగలిగితే ఆ వాక్యము వారిని ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఫలభరితము చేసి ఆశీర్వాదకరముగా మలుచుతుందని దేవుడు ఆశపడుతున్నాడు. అందువలననే ఐగుప్తు దేశము నుండి మీ పితరులైన ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవాను దేవుడను నేనే. కాబట్టి వారిని 40 సంవత్సరముల ప్రయాణములలో వారికి కావలసినటువంటి ఆహారముగా పరలోకపు మన్నానిచ్చున్నాను. భౌతిక సంబంధమైనటువంటి ఆ దాహమును తీర్చినట్లుగా బండ నుండి నీళ్లనిచ్చున్నాను. వారిని పోషించాను, అలాగని మిమ్మును కూడా పోషిస్తాను. మీ తదుపరి జీవితం బాగుంటుంది అని చెప్పడానికి దేవుడి మాటలను తెలియచేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినాలని పదే పదే ఈ 81వ కీర్తనలో తెలియచేస్తున్నాడు. 13వ చరణములో, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అని. కాబట్టి దేవుని సన్నిధిని, దేవుని మాటలను ఆలకించుట కొరకు మనము నోరు కాదు తెరవలసినది మన హృదయం. మన హృదయము ఎప్పుడైతే దేవుని మాటలను ఆలకించుటకు ఆసక్తిని కలిగి ఉంటుందో, దేవుని మాటలలో ఉన్నటువంటి ప్రతి సౌభాగ్యము, సంపద మన జీవితములకు విస్తారముగా అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. కనుక దేవుని మాటల యందు లక్ష్యముంచి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాల కొరకు మనము దినదినము కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ మాటల చేత మమ్మను ఎప్పటికప్పుడు బలపరిచి ఆశీర్వదిస్తున్నాం. ప్రభా, నీ మాటలు వినుట ద్వారా మేము ఆధ్యాత్మిక, భౌతిక మేలులు, ఆనందము, సంతోషము, సంతృప్తిని పొందగలుగుచున్నాం. ప్రభా, నీ మాటలు ఎందు లక్ష్యముంచి నీ కొరకు, నీ స్వరము కొరకు ఎదురు చూచురు భాగ్యమును మాకు దయచేయండి. దేవా, మాకు కావలసిన అనుదిన ఆశీర్వాదాలు, ఆహారమును మాకు దయచేయండి. మేము నడవలసిన త్రోవను మాకు నేర్పండి. ఆ ప్రకారంగా నడుచున్నట్లు మంచి బుద్ధిని ప్రసాదించుమని వేడుకుంటున్నాం ప్రభువా.
మా తలంపులలో, మాటలలో, క్రియలలో, చూపులలో నీకు వ్యతిరేకముగా చేసిన మా అపరాధములను క్షమించండి. ఇశ్రాయేలు ప్రజలకు కృప చూపినట్లు మాకును నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, అనారోగ్యములతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. ప్రభువా, కుటుంబాల్లో శాంతి, సమాధానము, ఆశీర్వాదమును కలుగచేయండి. ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వారై ప్రతివారు భక్తి భావనను, పాపచింతనను కలిగి దైవ సహవాసమును అనుభవించినట్లుగా నీ సన్నిధికి నడిపించండి. చదువుకుని బిడ్డలకు చక్కటి జ్ఞానమును, తెలివిని, వివేచన కలుగు చేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఆర్థిక రుణబాధలతో ఉన్న వారికి రుణ విముక్తి పొందినట్లు దారి చూపమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యం ఆలకించిన ప్రతి బిడ్డలను మీరే సంరక్షించి, పోషించి, ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండును గాక. ఆమేన్.